హాయ్! అందరికీ నమస్తే. ఈరోజు 'బ్రహ్మముడి' సీరియల్‌లో ఏం జరిగిందో తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక సీరియల్‌లోకి వెళ్తే కావ్య, రాజు బ్రతికే ఉన్నాడు. మనం వెతికితే దొరుకుతాడు అంటూ ఉంటుంది. అడవిలో దారి తెలియక తప్పిపోయారేమో, ఆకలి వేస్తుందేమో తనకి అని భయపడుతూ, బాధపడుతూ, ఏడుస్తూ అందరినీ ఏడిపిస్తూ ఉంటుంది. అంతలో డాక్టర్ గారు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేస్తాము అనగానే కావ్య హ్యాపీగా వెళ్తాం సార్. వెళ్లి ఆయన్ని వెతకాలి నేను. నాకు చాలా పనులున్నాయి. తొందరగా డిశ్చార్జ్ చేయండి అని చెప్తూ ఉంటుంది. అందరూ తనను చూసి ఆశ్చర్యపోతూ, ఏడుస్తూ ఉంటారు. తర్వాత, తర్వాత అంతలో యామిని రాజుని తీసుకొని తన ఇంటికి వెళ్ళిపోతుంది. కావ్య ఏమో పదండి త్వరగా ఆయన్ని వెతకాలి కదా అంటూ ఉంటుంది. రాజు తర్వాత రాజు ఆ ఇంట్లో ఉన్న రాజు, యామిని ఫోటోస్‌ని చూస్తూ ఉంటే, మన ఎంగేజ్‌మెంట్ కూడా అయిపోయింది రాజ్. గుర్తుకు రావడం లేదా? అని చెప్పి యామిని రాజుని అడుగుతుంది. రాజేమో ఆలోచనలో పడతాడు. అందుకు సరే నువ్వేమీ ఆలోచించకు, టెన్షన్ తీసుకోవద్దులే. రూమ్ రెడీ చేస్తాను వెయిట్ చెయ్యి అని చెప్పి తననక్కడ కూర్చోపెట్టి వెళ్తుంది. తర్వాత రూమ్‌లోకి తీసుకువెళ్ళి వాళ్ళిద్దరు ఫోటోస్ ఉన్న ఆల్బమ్‌ని రాజు దగ్గర కనపడేలా పెడుతుంది. అది ఆ ఆల్బము రాజు చూస్తాడు. చూసి రాజు ఆ ఫోటోస్ చూస్తూ ఉంటే అది చూసి ఆనందిస్తూ ఉంటుంది యామిని. ఆనందించి తర్వాత తనే లాగేసుకొని ప్రెషర్ ఫీల్ అవుతావు. పడుకో బావా అని చెప్పి రాజుని పడుకోబెడుతుంది. తరువాత కావ్య ఇంటి దగ్గర రాజ్ ఫోటో చూసి ఏడుస్తూ ఉంటుంది. అమ్మమ్మ గారేమో ఓదార్చపోతే, "నాకేమైందని మీరెందుకు నన్ను ఓదారుస్తున్నారమ్మమ్మ? నాకేం కాలేదు. ఆయన ఎక్కడున్నారా?" అని చెప్పి టెన్షన్‌తో, బాధతో ఏడుస్తున్నానే తప్ప ఆహ్, నాకింకేం భయం లేదు. నేను చాలా ధైర్యంగానే ఉన్నాను. మీరేమి టెన్షన్ పడకండి అని చెప్పి తన అత్తగారైన అపర్ణని ఓదారుస్తుంది. అమ్మమ్మ గారిని ఓదారుస్తుంది. పైగా నేను చాలా ధైర్యంగానే ఉన్నాను అని నచ్చచెప్తుంది. తర్వాత అపర్ణ దగ్గరికి వచ్చి, "అత్తయ్య మీరు ఎందుకు ఏడుస్తున్నారు? హాస్పిటల్‌లో విన్న మాటలు నిజమని అనుకుంటున్నారా ఏంటి? నా మనసు నమ్ముతుంది. ఆయన ఎక్కడో క్షేమంగానే ఉన్నారు. ఆయన వస్తారు" అని చెప్తుంది. అంతలో అందరూ ఏడుస్తూ చూస్తూ ఉంటారు. తరువాత రుద్రాని, "రాజు చనిపోయాడు. అందరూ ఇది నమ్మాలి. కావ్యని కూడా నమ్మించండి. లేకపోతే అందరిలో మన పరువు పోతుంది" అని చెప్పి అంటుంది. ఇలాగే వదిలేస్తే తను పిచ్చిదైపోతుంది అనగానే అమ్మమ్మ గారు వచ్చి రుద్రాని చెంప పగలగొడుతుంది. పైగా బాగా తిట్టిపోస్తుంది. అప్పుడు రుద్రాని, "నేను చెప్పేది నిజం. హిందూ సాంప్రదాయాల ప్రకారం తనకు జరిపించాల్సినయి జరిపించండి. అందరూ జీర్ణించుకోండి" అని చెప్పి వెళ్ళిపోతుంది. అంతటితోటి ఈరోజు సీరియల్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందనేది రేపు చూద్దాము. అప్పటి వరకు వెయిట్ చేయండి. చూసిన వాళ్ళంతా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.